హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్లో వచ్చేసరికి ఇంగ్లాండ్కి సంబంధించిన జట్టునైతే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయితే ప్రకటించడం జరిగింది. అందులో చూసుకుంటే షోయబ్ బషీర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు రిలీజ్ చేయడం జరిగింది, అతని ప్లేస్లో ఎవరు తీసుకోవడం జరిగింది, ఓవరాల్గా ఇంగ్లాండ్ యొక్క స్క్వాడ్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికే 3 టెస్టులు అయితే కంప్లీట్ అవ్వడం జరిగినాయి. ఇంగ్లాండ్ వచ్చేసరికి 2 టెస్టులు గెలవగా ఇండియా వచ్చేసరికి 1 టెస్ట్ మాత్రమే గెలవడం జరిగింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 2-1తోనైతే ఇంగ్లాండ్ అయితే దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వచ్చేసరికి 22 పరుగుల తేడాతోని విజయం అయితే సాధించింది 3వ టెస్ట్లో వచ్చేసరికి. అయితే 4వ టెస్టు వచ్చేసరికి ఇంగ్లాండ్కి సంబంధించిన జట్టును మాత్రమైతే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయితే ప్రకటించడం జరిగింది. ఆ జట్టులో చూసుకుంటే ఒకే ఒక మార్పు మాత్రమే చెందడం జరిగింది. మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పు అయితే చేయలేదు. ఒక మార్పు ఏంటంటే షోయబ్ బషీర్ మాత్రమైతే రిలీజ్ చేయడం జరిగింది. షోయబ్ బషీర్ ఎందుకు రిలీజ్ చేసిందంటే షోయబ్ బషీర్ వచ్చేసరికి లాస్ట్ టెస్ట్లో తీవ్రంగా అయితే గాయపడడం జరిగింది. అందుకే అతన్ని అయితే రిలీజ్ చేసినట్లయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయితే చెప్పడం జరిగింది. అందుకే అతన్ని అయితే జట్టు నుంచి తీసేసి అతని ప్లేస్లో వచ్చేసరికి లియాన్ డన్సన్ రీఎంట్రీ ఇచ్చాడు. లియాన్ డన్సన్ వచ్చేసరికి గత 7 ఏళ్ల తర్వాత మళ్ళీ టెస్ట్ క్రికెట్లోకి అయితే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకుంటే 2017లో సౌత్ ఆఫ్రికాతో చివరి టెస్ట్ అయితే ఆడడం జరిగింది. ఇటీవల లియామ్ మాత్రమైతే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించడం జరిగింది. అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థవంత ప్లేయర్ కాబట్టి అతన్ని అయితే ఎంపిక చేస్తున్నట్లయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయితే చెప్పడం జరిగింది. బషీర్ రిప్లేస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు కాబట్టి అతను అయితే రిప్లేస్ చేసింది. అయితే లియామ్ వచ్చేసరికి తుది జట్టులోకి అయితే ఎంపిక చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన 14 మందిలో ఒకే ఒక మార్పు మాత్రమే చేసింది. మిగతా ప్లేయర్స్ మాత్రమైతే యథావిధిగా అయితే కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 4వ టెస్టుకు ఇంగ్లాండ్ యొక్క స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. బెన్ స్టోక్, జోఫ్రా ఆర్చర్, గన్ అసటన్, జాకబ్ బెథెల్, హరీ బ్రూక్స్, బ్రైడన్ క్రాసీ, జాక్ క్రాలీ, లియామ్ డాన్సన్, బెన్ డకెట్, ఓలీ ఓప్స్, జైరూట్, జేమ్స్ స్మిత్, జో టన్, క్రిస్ వోక్స్తో కూడిన స్క్వాడ్ అయితే ఉంది. ఓవరాల్గా 14 మందిలో కూడిన స్క్వాడ్లో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో వీరికి మాత్రమే చోటు లభించే అవకాశం ఉంది. షోయబ్ బషీర్ దూరం అవడంతో అతని ప్లేస్లో లియామ్ అయితే ప్లేయింగ్ లెవెల్కి వచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క మార్పే ఉంటుంది. మిగతా పొజిషన్ ఎటువంటి మార్పు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే. ఆ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే చూసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ ఓప్స్, జైరూట్, హరీ బ్రూక్స్, బెన్ స్టోక్, జేమ్స్ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ క్రాసీ, జోఫ్రా ఆర్చర్, లియామ్ డసన్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే సేమ్ ప్లేయింగ్ లెవెన్ ఉంది. ఒకే ఒక మార్పుతోనైతే ఇంగ్లాండ్ 4th టెస్ట్లో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి 4వ టెస్ట్ వచ్చేసరికి జూలై 23 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా గెలిస్తే మాత్రమైతే సిరీస్ సమానం అవుతుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రమైతే 3-1తోనైతే సిరీస్ అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే విషయాలు అప్పటి వీడియోలో మనకు క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.